ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పాను కదా అన్నయ్య, వాళ్ళకి బెయిల్ కాదు కదా, అట్లీస్ట్ కలవడానికి కూడా పర్మిషన్ ఉండదు అని. హౌ ఆర్ యూ రాకేష్? ఫీలింగ్ బెటర్. అయినా ఎందుకింత పిచ్చి పని చేసావు? సూసైడ్ అటెంప్ట్ చేసేంతగా ఏం జరిగిపోయింది రాకేష్? మా అన్నయ్య అందరిలా కాదు, పైకి అలా కనిపిస్తాడు కానీ హిస్ వెరీ సెన్సిటివ్. మా నాన్న కూడా అంతే, ఓటమిని తీసుకోలేకపోయాడు. అయినా ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఇంకా మా గురించి కన్సర్న్ ఉందా రవి? అలా అంటావేంటి మాయా? మీరు నా ఫ్రెండ్స్ అనే అనుకున్నాను, అందుకే కదా మా నాన్నను కూడా పక్కన పెట్టి మీకు సపోర్ట్ చేశాను. కానీ ఏం లాభం రవి? ఇప్పుడు పూర్తిగా వాళ్ల వైపే వెళ్ళిపోయావుగా. నిన్ను అడ్డం పెట్టుకుని ఆ వర్ధన్ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్నాం, కానీ నువ్వే మాకు హ్యాండ్ ఇచ్చేసావు. వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి మా అన్నయ్యని ఓడించడానికి ట్రై చేశావు. ఇవన్నీ ఆలోచించే మా అన్నయ్య డిప్రెస్ అయి ఇంత పని చేశాడు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది మా అన్నయ్య ఒక్కడే. తనకేదైనా అయితే నేనేం కావాలి రవి? ఏం కావాలి? మాయా, కామ్ డౌన్ మాయా, ప్లీజ్. ఏంటిది చిన్నపిల్లలాగా? నేను ఒక విషయం చెప్పనా? మీరు ఫారెన్ సెటిల్మెంట్ ఆశ చూపించారని ముందు వెనక ఆలోచించకుండా నువ్వు చెప్పిన దానికి సరే అన్నాను. నేనిప్పుడు ఆలోచిస్తుంటే అసలు మీ మధ్య ఉన్నది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మాయా. ఎప్పుడూ జమానాలో అక్కీ వాళ్ళ నాన్న మీ నాన్న శత్రువులు. మీ నాన్న షూట్ చేసి అక్కీ పేరెంట్స్ని చంపేశాడు. ఇక అంతటితో అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ అక్కీ ఆపై వాళ్ళని టార్గెట్ చేయడం ఎందుకు? ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా బతకొచ్చు కదా. లైఫ్ అంటే పగ ప్రతీకారాలే కాదు కదా మాయా. కానీ మాకు మాత్రం వర్ధన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడమే లైఫ్ అంబిషన్ రవి. మా నాన్న ఆర్యవర్ధన్ని చంపాడు, ఓకే, కానీ మా నాన్న లక్ష్యం అసలు వర్ధన్ కుటుంబం ఉనికనేదే లేకుండా ఉండాలని. ఆర్యవర్ధన్ అనురాధ చనిపోయినా వాళ్ళు మళ్ళీ పుట్టి వాళ్ళ కుటుంబంలోనే కలుసుకున్నారు కదా. ద ఫుల్ఫిల్. మరి మా సంగతి ఏంటి? మాయా, రవి పూర్తిగా మారిపోయాడు. మన పగ మన బాధ మనకే అర్థమవుతుంది, కానీ అతనికేం తెలుస్తుంది? పోనీలే, అతనైనా ప్రశాంతంగా బ్రతకని వదిలే. యూర్ రైట్ అన్నయ్య. ప్లీజ్ రవి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నిన్ను మా దగ్గర చూస్తే మీ వాళ్ళకి లేనిపోని డౌట్ వచ్చి నిన్ను బ్లేమ్ చేసేస్తారేమో. వెళ్ళిపో. మా కర్మకి మమ్మల్ని వదిలే. వీలైతే సాధిస్తాం, లేదంటే చస్తాం, అంతే కదా. ఎందుకింత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు మీరు? నేనేదో మీ మంచి కోసం చెప్పానంతే. సరే, లాస్ట్ అండ్ ఫైనల్, మీ ఫ్రెండ్గా మీకోసం ఒకే ఒక ఫేవర్ చేస్తాను. మీరైతే కేసు తీసుకోండి లాయర్ గారు. నిజం నిరూపించడానికి మార్గం దాని అంతటదే దొరుకుతుంది. ఓకే, కానీ మీరైతే ఏ హోప్స్ పెట్టుకోకండి. ఈ ఒక్క మాట మాత్రం చెప్పగలను. శంకర్, పద వెళ్దాం. హలో. ఏంటి శంకర్ గారు, లాయర్ గారు ససేమిరా కాదు, హోప్స్ పెట్టుకోకండి అని ఖరాఖండిగా చెప్పేశారా? అలానే చెప్తారు, కేసు అంత సీరియస్ ఇష్యూ కదా మరి. పాపం, నాకు మీ మీద చాలా జాలిగా ఉంది. తోడబుట్టిన వాళ్ళు కళ్ళ ముందే చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తుంటే
చూడ్డం నరకంలా ఉంది కదా మీకు. మాయా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. రివెంజ్ లో రైట్ ఏంటి రాంగ్ ఏంటి శంకర్ గారు? ఏదో ఒకటి చేసి రివెంజ్ తీర్చుకోవాలంతే. నా అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేనెంత బాధపడ్డానో నీ తమ్ముళ్ళని జైల్లో చూసి నువ్వు అంతే బాధపడుతున్నట్టున్నావు కదా, అదే నాకు కావాలి. మాయా, మేము నీ మంచి గురించి ఆలోచించాం, కానీ నువ్వు లేనిపోని తప్పుడు కేసుల్లో నా తమ్ముళ్ళని ఇరికిస్తున్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా చెయ్యని తప్పుని ఒప్పుగా చూపించలేవు. నా తమ్ముళ్ళని నేను కాపాడుకుంటాను. నువ్వు కాపాడుకోలేవు శంకర్. నేను నీకంత స్పేస్ కూడా ఇవ్వను. జస్ట్ నీ తమ్ముళ్ళని ఇరికించి వదిలేస్తాననుకున్నావా? నా నెక్స్ట్ టార్గెట్ ఓకే. మాయా, పొరపాటున కూడా నువ్వు అక్కి జోలికెళ్లకు. వెళ్ళేవనుకో నామరూపాలు లేకుండా పోతావు. కూల్ శంకర్ గారు, నేను మరీ అంత ఫూల్ని కాదు. అక్కిని ఏం చేయను. అభయ్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను. సో అక్కిని ఏం చేయను, జస్ట్ ఇంటి నుంచి పంపిస్తానంతే. ఏం మాట్లాడుతున్నావు మాయా? మీ అక్కిని అత్తగారింటికి పంపించేస్తాను అంటున్నా. ఏంటి, రవిని మార్చేశాం, ఇప్పుడు మేమేం చెప్తే వాడు అలా ఆడతాడనుకుంటున్నావా? అది నీ భ్రమ. ఆ రవియే అక్కిని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. చూస్తూ ఉండండి. మాయా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. కోరి కష్టాలు తెచ్చుకోకు. నీకు మంచి లైఫ్ ఇవ్వాలని మేం ప్రయత్నిస్తుంటే నువ్వేమో తప్పుదారిలో వెళ్తున్నావు. మీరు నాకు లైఫ్ ఇస్తారా? ఇక మీదట నేను దయ తలిస్తేనే మీకు లైఫ్. ఎందుకో చెప్పనా, అక్కి వెళ్ళిపోతే అబ్బాయి మెంటల్ గా వీక్ అయిపోతాడు. తమ్ముళ్ళు జైల్లో ఉండడం వల్ల నువ్వేం చేయలేవు. ఇక వర్ధన్ ఫ్యామిలీని కొంచెం కొంచెం పొడగొట్టడం నాకు పెద్ద కష్టమేం కాదు. అది మాత్రం జరగదు మాయా. జరిగేది అదే. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. శంకర్, ఆ మాయని రాకేష్ని ప్రాణాలతో వదలకూడదు. వాళ్ళు బ్రతుకుంటే అక్కిని అబ్బాయిని సఫర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని షూట్ చేసి పారేస్తాను. జెండి సార్, ఏంటి సార్ ఈ ఆవేశం? మనం వాళ్ళలో మార్పు తీసుకురావాలని కదా అనుకుంది. ఇంకా వాళ్ళు మారతారనే హోప్ నీకుందా శంకర్? ఇదంతా వృధా ప్రయాస. లేదు సార్, నా ప్రయత్నంలో నేను ఎప్పుడూ ఓడిపోలేదు. నేను అనుకున్నట్టుగా వాళ్ళని మార్చి తీరుతాను. ఈ ప్రాసెస్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను ఫేస్ చేస్తాను. అంతేకాని నా ప్రయత్నాన్ని మాత్రం వదలను సార్. జస్ట్ ఒకే ఒక్క అవకాశం సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.